ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళేదో ఆవేశంలో అలా మాట్లాడుతుంటే మీరు కూడా అలా మాట్లాడతారేంటి? ఆవేశం అంటావేందే? కంటికి కనిపించట్లేదా ఈ చిత్తు కాగితాలు? ప్రీతి చేసింది తప్పే కాదనట్లేదు, కానీ ఈ విషయం ఖచ్చితంగా రోహిత్కి తెలిసుండదు. వాడికి తెలియకుండా ఎలా ఉంటుందంటావు ఆనందా? అదేనండి ప్రీతి అంటే. రోహిత్ అందరి బిడ్డల్లాగే ప్రేమ మైకంలో మనల్ని కాదనుకుని వెళ్లిపోయి ఉండొచ్చు. మన నుంచి వేరుపడి ఎదగాలని ప్రీతి మాటలకి తల వంచి ఉండొచ్చుగాని, ప్రేమించిన దానికోసం కన్నవాళ్లని పెంచిన వాళ్లని వెన్నుపోటు పొడిచే మనస్తత్వమైతే వాడిది కాదు. చిన్నప్పటినుంచి వాణ్ణి పెంచిన తల్లిగా నాకింకా ఆ నమ్మకం చచ్చిపోలేదు. సరేనమ్మా, నువ్వు చెప్తున్నట్టు ప్రీతి చేసిన ఈ పని రోహిత్కి తెలుసుండకపోవచ్చు. మనం చెబుదాం. ఎప్పటికైనా తన భార్య ఏంటో ఎలాంటిదో తెలుసుకుంటాడు కదా. వాడు ఏరి కోరి పెళ్లి చేసుకున్న పెళ్ళాం నాపరాయో గులకరాయో వాడికి తెలిసిపోతాది కదా. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది, మనస్పర్ధలు పెరగడానికి కారణమవుతుంది. అయితే అవని అయితే అవని అయితే అవని అయితే అవని వాళ్ళిద్దరూ గొడవలు పడుతూ ఉంటే, తన సెలెక్షన్ రాంగ్ అని రోహిత్ బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండడం మనకు ఆనందం అక్క. మనల్ని కాదు అనుకుని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, వాడి భార్య తప్పు చేసింది కాబట్టి ఈ వంక పెట్టుకుని వాడి మీద కక్ష కట్టేద్దామా? అంటే ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోమంటావా? ఏమ్మా, ఆనాడు ప్రీతిని ప్రేమించారని చెప్పి పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టినప్పుడు కానీ, శుభమా అని మనవరాలికి ఓణి ఫంక్షన్ చేసుకుంటుంటే వచ్చి ఆస్తిలో వాటా కావాలని గొడవ పడినప్పుడు గాని, అప్పుడు ప్రీతినేమన్నా అంటే వాడు బాధపడతాడు అని అందరినీ ఆపేస్తూ వచ్చావు. వాడికేనమ్మా బాధ? నిన్ను అవమానిస్తుంటే నా తమ్ముడికి బాధ ఉండదా? ఈ కుటుంబానికి బాధ ఉండదా? చెప్పమ్మా. బాధ అనిపించొచ్చు బావగారు, కానీ రోహిత్ కడుపులో ఉన్నప్పుడు ప్రసవం అనగానే కడుపులో బిడ్డ అడ్డం తిరిగాడు అన్నప్పుడు నా అక్క పడిన పురిటి నొప్పుల కంటే వాడి భార్య కారణంగా నాకు కలిగిన బాధ పెద్ద బాధేం కాదు బావగారు. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఎక్కడా ఎవరి దగ్గర ప్రస్తావించడానికి కూడా వీల్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.